నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం కూడా ప్రస్తుతం చర్చలో ఉంది. చూడాలి మరి ఏం మాట్లాడతారో. జరుగుతున్న చర్చపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా జీవో రాదు అన్నట్టుగా ప్రచారం అయింది. కానీ 42% సంబంధించిన బీసీలకు ప్రత్యేకమైన జీవోను రిలీజ్ చేయడం పట్ల ఒక బీసీ బిడ్డగా ఎట్లా ఫీల్ అవుతున్నారు? కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్, కాంగ్రెస్ ఒక మాట ఇచ్చిందంటే 600 ఆ లక్ష్యాన్ని ఛేదించే విధంగా, ఆ లక్ష్యాన్ని సాధించే ముందుకెళ్తూ ఉంటాం. ఇచ్చిన మాట నెరవేర్చుకోవడంలో, గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని చేయడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి తెలిసిపోయింది మీకు. ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు కానీ, బీసీ యొక్క 40% రిజర్వేషన్లు కానీ కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధ చేసే విధంగా చేసి ముందుకెళ్తూ ఉన్నాం. కానీ ఏదో ఒక మాట్లాడి, ఏదో వివరం చేసి ఇబ్బంది పెట్టాలన్న కొంతమంది నాయకుల దుశ్చర్య ఇది. బీసీల ఒక రాజకీయ నేపథ్యాన్ని ఇబ్బంది పెట్టాలని అటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ కానీ వారి యొక్క చెంచాల పేటీఎం బ్యాచ్తో ఈ విధమైనగా చిల్లర పనులు చేస్తూ ఉంది. మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టే వ్యవహారం మేము చేయలేదు, మాట్లాడ భూమి కూడా. కానీ మా హక్కుని, మా జన్మతా వచ్చే హక్కుని, మా కుటుంబం యొక్క రాజకీయ వ్యవహారాన్ని ఎవరిని ఇబ్బంది పెడితే వారిని ఎక్కడ మేము తిరగనియ్యం. స్పష్టం చేస్తున్నాము. 42% యొక్క రిజర్వేషన్లు మా జన్మతా వచ్చిన హక్కు. మా జన్మతా వచ్చిన హక్కుని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా మాకు ఇవ్వబోతా ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుందని చెప్పి ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చిల్లర పనులు, చిల్లర వ్యవహారాలు, చిల్లర శిక్షలు చేస్తూ ఉంది. చెప్తున్నా మీకు బీసీల పైన శుద్ధశుద్ధి ఉంటే చెప్పండి. కానీ రాజకీయం చేయాలనుకుంటే ఇది వ్యవహారం కాదు. ఇది రాష్ట్రం అగ్నిగుండమయ్యే వ్యవహారం ఉంది. కావాలని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా కుట్ర వ్యవహారంతో చేస్తున్న వ్యవహారం ఇది. ఎవ్వరు కూడా ఎన్ని కుట్రలు చేసినా 42% యొక్క బీసీ రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిడ్డలను ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి సారథ్యంలో ముందుకెళ్తాం, వెళ్ళి తీరుతాం. కానీ జీవో వచ్చిందో లేదో, జీవో రాముదికే అప్పుడే ఒక పిటిషన్ వచ్చింది. జీవో వచ్చిన తర్వాత కూడా పిటిషన్ వచ్చింది. ఇప్పుడు 8వ తారీఖు అనేది దానికి సంబంధించిన ఇప్పుడు హైకోర్టు అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నమ్మకం ఉందా ఈ పరిస్థితిలో? ఒకవైపు పిటిషన్ల మీద పిటిషన్లు వస్తున్నాయి, మరోవైపు రిజర్వేషన్ల అంశం నడుస్తుంది. ఇట్లా రావడాన్ని ఎట్లా చూస్తున్నారు? దీని పట్ల ఏం చెప్తారు? నేను ఏమంటానండి, హ్యుమానిటీ గ్రౌండ్స్ ఉంది, కొన్ని మానవత దృక్పథం. కావాలని ఏదో ఒకటి మాట్లాడేస్తే, ఏదో ఒకటి చేస్తే ఇబ్బంది అవుతుంది అని అనుకుంటే అది మీ కర్మ. అది కానీ స్పష్టంగా న్యాయస్థానాలపైన మాకు పూర్తి విశ్వాసం ఉంది. స్పష్టంగా బీసీలకు అనుకూలంగానే తీర్పు వస్తుంది. ఎవరిని మాట్లాడినా, ఎవరిని చిల్లపల్లి చేసినా కూడా సాధించాలనే ఉద్దేశం. రేవంత్ రెడ్డి గారు ఒక యజ్ఞాన్ని ప్రారంభించారు. ఆ యజ్ఞంలో చాలామంది దుర్మార్గులు ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడానికే ఇబ్బంది పెట్టినా కూడా ఒక దీక్షతో ముందుకెళ్లారు. ఆ దీక్షలనే వీళ్ళు సాధించారు. అదే ఎస్సీ రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్లు. సాధించిన రిజర్వేషన్లు స్పష్టంగా బీసీ కులాలకు, దళిత కుటుంబాలకు అందే విధంగా ముందుకెళ్తున్నాం, వెళ్ళి తీరుతాం. కొన్ని దుర్మార్గ వ్యవహారం చేసినా కూడా చట్టబద్ధంగా, చట్టానికి లోబడే, చట్టానికి అనుకూలంగా ముందుకెళ్తా ఉన్నాం, వెళ్ళి తీరుతాం. కొంతమంది దుర్మార్గం మాట్లాడుతూ ఉన్నారు, ఎట్లా వస్తుంది, ఏమొస్తుందని చెప్పి. ఎట్లా వస్తుందన్న తెలంగాణ వచ్చింది, ఎట్లా వస్తుంది రాదనుకున్నట్టు 42% కూడా వస్తుంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తొందరపడి అప్పుడే దసరాకు ఖర్చులు పెట్టుకోవద్దు, ఈ ఎన్నికలు ఇప్పట్లో జరగవు, మరి కాస్త ఆలస్యమయ్యే అవకాశం ఉంటుందని కూడా ఆయన చెప్తున్నారు. ఈటెల రాజేందర్ గారు అవుట్డేటెడ్ సంబంధించిన రాజకీయ నాయకుడు అవుతున్నారు. గతంలో ఆయన నైపుణ్యం ఇప్పుడు లేదు. రాజకీయంగా ఆయన ఒక అంటర్గా ఏది ఒక అవుట్ స్కానింగ్ లీడర్షిప్ అయిపోతుంది. గతంలో ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడినా స్పష్టంగా మాట్లాడుతుండే. ఇప్పుడు ఆయన మాటల స్పష్టత లేదు, వ్యవహారం స్పష్టత లేదు. రాజకీయంలో శూన్యమైన వ్యవహారంలో, శూన్య వాతావరణంలో ఈటెల రాజేందర్ గారు నడుస్తూ ఉన్నారు. ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరు గతంలో మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు, ఇప్పుడు ఎంపీగా పనిచేస్తున్నారు. మీరు పరకాయ ప్రవేశం చేసినారా? బీసీ నాయకత్వాన్ని విభజించే విధంగా బీజేపీ సంబంధించిన రాజకీయం చేస్తూ చేసుకోండి. కానీ నువ్వు బీసీ బిడ్డ నుండి బీసీ విధంగా మాట్లాడితే మేము ఒప్పుకునేది లేదు. బీజేపీ నాయకంగా మాట్లాడుతున్నారా, బీసీ నాయకంగా మాట్లాడుతున్నారా? ముందు మీరు తేల్చుకోండి. మాట్లాడే ముందు బీసీలకు అవమానపరిచంగా మాట్లాడితే ఒప్పుకునేది కూడా లేదు.
లాస్ట్గా చెప్పండి, 42% రిజర్వేషన్లు అనేది అమలు సాధ్యమా? సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఇది కోర్టులో నిలబడుతుందా? భరోసా ఏమైనా ఇవ్వగలుగుతారా? నేను కోర్టులో నిలబడుతుంది అనే గట్టి నిశ్చితం ఉంది. చట్టబద్ధమైన వ్యవహారం చేస్తున్నాం. అసెంబ్లీ సాక్షిగా రాజకీయ శాసనసభలో ప్రతి ఒక్క పార్టీ మీద ఆమోదం తెలిపింది. అది రాజకీయ వ్యవహారం కదా. మేము చేసిన పనికి గతంలో ఎన్నో వ్యవహారాలు లేని, కానీ ఇది కుటుంబాల యొక్క నేపథ్యానికి సంబంధించిన వ్యవహారము. అనుకోని బహుజన కుటుంబాలు, ఇప్పటికి కూడా రాజకీయంగా లేని కుటుంబాలు, ఇప్పుడు కూడా రాజకీయ వ్యవహారం తెలియని కులాలు 42% బీసీ రాజకీయం వస్తే 136 బీసీ కులాల యొక్క రాజకీయ నేపథ్యం పెరుగుతుంది. 56% ఉన్న బీసీల యొక్క నాయకత్వం పెరుగుతుంది. రాష్ట్రంలో 1,13,731 వంటి వార్డు మెంబర్లు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, కార్పొరేటర్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, అదేవిధంగా కార్పొరేట్ల మేయర్లు కానీ, అందులో 47% కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తే 47,000 పైచిలకు బీసీ యొక్క నాయకత్వం పెరుగుతుందనే ఉద్దేశంతో ఇది వస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది. తద్వారా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చే 15 సంవత్సరాలు రాజకీయంలో అధికారంలో ఉంటుందని ఉద్దేశంతో చిల్లర పలుకులు పలికే బీఆర్ఎస్ బీజేపీ నాయకులారా, మీరు ఒక మనుషులుగా మాట్లాడండి. ఇలాంటి చిల్లరగా మాట్లాడేసి చిల్లర పలుకులు పలికేసి రాజకీయ శూన్యానికి పోకండి. అసలే మిమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తిరస్కరించారు. మిమ్మల్ని బొందబెట్టే సమయం కూడా దగ్గరలో ఉంది. మొత్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మేము ఎన్నికలకు ముందుకెళ్తాం. హైకోర్టు మీద కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే ఇది బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన భవిష్యత్తు వ్యవహారం. రాజకీయంగా ఎదగడం కోసం ప్రభుత్వం పరంగా ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలుగా చట్టబద్ధంగా అన్ని ప్రయత్నాలు చేశాం. నమ్మకం ఉంది. కానీ కొంతమంది కావాలని ఈ రిజర్వేషన్లు అడ్డుకోవాలని పిటిషన్ల మీద పిటిషన్లు వేసి రాజకీయంగా ఇబ్బంది పెట్టేలాగా కొన్ని పార్టీలు కొంతమందిని ముందు చేసి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మాత్రం లోకల్ బాడీ ఎన్నికల్లో 42% సంబంధించిన బీసీలకు రిజర్వేషన్లు మాత్రం అమలు చేసి ముందుకెళ్తాం. కోర్టుల మీద కూడా నమ్మకం ఉంది. ఎవరి మాటలు కూడా నమ్మొద్దు అంటూ కూడా ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తోంది. కనపర్సన్ మసూదంతో సత్య దిశ టీవీ, హైదరాబాద్.